ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి 11 వచనాల వరకు మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి 11 వచనాలు చదువుచున్నాను, గమనించండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండు వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించెను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయన్ను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పాను. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనకు దేవుని యొక్క ఆలయంలో జరుగుతున్నటువంటి సంగతిని మనం చూస్తున్నాం. ఈ సంగతి మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు దేవాలయంలో కూర్చున్న వారికి దేవుని వాక్యం బోధిస్తూ ఉంటున్న సమయంలో జరిగినటువంటి సంఘటన. శాస్త్రులు పరిసయ్యులు ఇక్కడ మనకు కనబడతారు ఈ వాక్య భాగంలో. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రజలు కూడా కనబడుతున్నారు. వ్యభిచారము చేయబడుచున్నటువంటి వ్యక్తి, పట్టబడినటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉన్నది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా అక్కడ మనకు కనబడుతున్నారు. ఇక్కడ వాస్తవంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే 6వ వచనంలో ఏముంది? అక్కడ ఆయన మీద నేరము మోపవలని ఆయన్ను శోధించుచు ఇలాగు అడిగిరి. ఎలాగడిగారు? ధర్మశాస్త్రమేమో తప్పు చేసిన వారిని, ఇక వ్యభిచారం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని మోసే ధర్మశాస్త్రం తెలియజేస్తుంది కదా. అలా అయితే నీవేమి చెప్పుచున్నావని ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవానికి ఆమెను పిలుచుకొచ్చిన వారు
శాస్త్రాలు ఎరిగిన వారు, పరిచయులు, ఆచారాలు బాగా తెలిసిన వారు, వీరు వ్యభిచారం చేయుచున్నటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చారు ప్రభు దగ్గరికి. అంటే ఆమె ఎడల ఎలాంటి విధిని నిర్వహించాలో వారు ప్రభువును ఒక విధంగా శోధించడానికి వారు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నేరము మోపాలని వారు వచ్చారు. వాస్తవానికి జరిగిన సంఘటన మనం చూస్తాం. రాళ్లతో కొట్టి చంపాలి కదా. మరి మోసే ధర్మశాస్త్రం ప్రకారం వారు రాళ్లతో కొట్టి ఆమెను చంపాలి. ఆ పని వారే చేయొచ్చు కదా. ప్రభు దగ్గరికి ఎందుకు తీసుకొని రావాలి? మీరేదో చెప్తున్నారు, మీ ఇష్టానుసారంగా చేయవచ్చు వాస్తవానికి. కానీ ప్రభువు దగ్గరికి ఎందుకు తీసుకుని వచ్చారంటే ఆయన్ను శోధించడానికి. ఆయన ఎలాగైనా మరి ధర్మశాస్త్రానికి విరోధంగా నడుచుకుంటున్నాడని, ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్నాడని ప్రభువైన యేసుక్రీస్తుల వారి మీద ఎన్నో నేరాలు శాస్త్రులు, పరిచయులు, అలాగే యూదులు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారి మీద ఈ లోకంలో ఉన్నప్పుడు నేరము లేక నింద, దోషాలు మోపినట్లుగా మనం చూస్తాం. అదే ఆయన శిలువ వేయబడుచున్నప్పుడు మనం కొన్ని సంగతులు గమనించవచ్చు. సరే, ఇక్కడ జరిగిన సంఘటన మనం గమనించినప్పుడు ప్రభువును వారు శోధిస్తున్నారు. ఆయన మీద నేరం వేసి ఆయన్ని ఎలాగైనా శిక్షించాలని వారు ఆలోచన కలిగినటువంటి వారుగా మనం గమనిస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు యొక్క దేవాలయంలో బోధిస్తున్న సమయంలో శాస్త్రులు, పరిచయులు ఒక స్త్రీని, వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ప్రభువు ముందు నిలువబెట్టి ఈమెనేమి చేయాలి అన్నట్లుగా మోసే ధర్మశాస్త్రాన్ని చూపించారు. అలా అయితే నీవేమి చెప్తావు అన్నట్టుగా ప్రభువును ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు ఏం చెప్పాడు చూడండి. వారు పదే పదే ఆమె విషయమై పట్టు వదలక ఈమెనేమి చేయాలి అన్నట్లుగా వారు ప్రభువును అడుగుచున్నట్లుగా మనం చూస్తున్నాం. 7వ వచనంలోనే ఆ మాట మనకు కనబడుతుంది. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆ మీద రాయి వేయవచ్చును అన్నాడు. ఏం చేయాలన్నాడు? ఎవరైతే మీలో పాపము చేయలేదో, మీలో పాపము లేదో వాడు మొట్టమొదటగా ఆ మీద రాయి వేయవచ్చని వారితో చెప్పాడు. వాస్తవానికి వారు ఏం గ్రహించారు అని మనం చూస్తే, వారు ఆ మాట విని ఒకటి నెంబర్ వేసి పుట్టినట్లు ఏమిచ్చారు చూడండి. ఇక్కడ మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని కూర్చబడి ఉన్నది. అంటే వారి మనస్సాక్షి చేత గద్దించబడ్డారు. ఏమని? వారిలో పాపముందని వారి మనస్సాక్షి వారికి తెలియబరిచినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే వారు వ్యభిచారం చేస్తున్నటువంటి ఆ స్త్రీని పట్టుకొని వచ్చేటప్పుడు వారికి అర్థం కాలేదు. ఇప్పుడు ప్రభువు వారికి అర్థమయ్యే రీతిలో వారికి బోధిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మీలో కూడా దోషముంది, తప్పిదముంది, పాపముంది అని ప్రభువు వారికి తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే వారు ఏమనుకున్నారు? మాలో ఏ దోషం లేదులే. ఏమన్నాడు? బైబిల్లో ఒక మాట ఉంది కదా, మన కంటిలో దూలం పెట్టుకొని అవతల వారి కంటిలో నలుసును చూస్తామంట. అంటే మన కంటిలో పెద్ద మరక ఉంది, పడింది, అది తీసుకోవాలి మనం. ఎదుటివాని కంటిలో ఉన్నటువంటిది ఎక్కువగా మనం చూస్తాం. అలాంటి వారే పరిచయులు, శాస్త్రులు. ఎవరినైనా తప్పులు పట్టాలని చూస్తూ
వారే దొరికిపోయినట్లుగా మనం చూస్తున్నాం కదా. అలా అయితే మీలో ఏమన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును. అలా అయితే వాళ్ళు ఏమనుకున్నారు, మాలో ఎలాంటి పాపము లేదనుకున్నారు. ఎలాంటి పాపము లేదని ఆమెను ప్రభువు దగ్గరికి తీసుకుని వచ్చారు వారందరూ కదా. అలా అయితే వారికి తెలియపరిచినటువంటి సంగతి ఏంటంటే, వారు పాపులని తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వారు ప్రభువు దగ్గర ఒప్పుకొనకుండానే వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఆ తరువాత జరిగినటువంటి సంగతి మనం గమనిస్తే వారందరూ కూడా వెళ్ళిపోయారు. ఏమాట విని, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద ఏం చేయాలి, రాయి వేయాలి. ధర్మశాస్త్రం చెప్తుంది, వాస్తవమే, మంచిదే. కానీ మీలో పాపం లేకపోతే ఆమె మీద ఏం చేయొచ్చు, రాళ్ళు వేసి చంపేయవచ్చు అని ప్రభువు సెలవిచ్చాడు. కానీ మరలా వంగి నేల మీద ఏదో వ్రాయిచూ ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఆ దేవాలయంలోంచి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఒకని వెంట ఒకడు వెళ్ళిపోయారు. ఎందుకంటే మనస్సాక్షి వారిని గద్దించింది. నీవు కూడా పాపం చేసావు కదా, నీవు కూడా పాపం చేసావు కదా అని ఎవరి మనస్సాక్షి వారిని గద్దించడం ప్రారంభించినట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగున గద్దించినప్పుడు వారు ఒకరి వెంట ఒకరు దేవాలయంలో నుంచి బయటికి వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఎవరిలో, అందరిలో లోపం ఉన్నాయి అని మనం చూస్తున్నాం. యేసు ఒక్కడే మిగిలి ఉండెను అనే మాట చూస్తున్నాం. ఇక్కడ పాపము చేసిన వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళిపోయారు. అలా అయితే మన ప్రభు నిలిచి ఉన్నాడు. మన ప్రభు ఎవరు, పరిశుద్ధుడు అనే మాట మనం చూస్తాం కదా. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోకములో దూతల చేత పొగడబడుచున్నవాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలా అయితే హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించినటువంటి మాట మనం చూస్తే, ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునుగా ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడు అనే మాట మనం చూస్తున్నాం. అలా అయితే మరెంతోమంది ఆ దినాల్లో పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. ప్రభువును ఎలాగైనాను మరి శిక్ష పొందేలాగున చేయాలని వారు పన్నాగం పడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభు పరిశుద్ధుడు అక్కడే ఇక్కడ నిలిచి ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. అలా అయితే 9వ వచనం మనం చూసినప్పుడు, పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళారు. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అన్నాడు. అని అడిగినప్పుడు ఆమె అంటుంది, లేదు ప్రభువా అని చెప్పింది. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పింది. వాస్తవానికి ఇక్కడ జరిగిన సంఘటన మనం ఆలోచన చేసినప్పుడు, వ్యభిచారం చేస్తున్నటువంటి ఒకే స్త్రీ ఉంటుందా? ఇద్దరు ఉండాలి కదా వాస్తవానికి. కానీ ప్రభువును శోధించుటకై, వారు ప్రభువు మీద నేరం మోపుటకై ఆమెను అక్కడికి పరిసయ్యులు, శాస్త్రులు తీసుకొని వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అలా అయితే పాపము చేసినటువంటి ఆ స్త్రీ వాస్తవానికి పాపం చేసి ఉండవచ్చు. అలా అయితే ప్రభువు యొక్క ఆలోచన విధానాన్ని మనం చూస్తున్నాం. ఆయన పాపులను రక్షించుటకే లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిక్షించుటకు కాదు. ధర్మశాస్త్రంలో ఏమి చెప్పాడు మోసే అని చూస్తే, రాళ్లతో కొట్టి చంపబడాలి. ఇజ్రాయేలు ప్రజల్లో దేవుని ప్రజగా ఉన్నటువంటి వారిలో ఎలాంటి దుష్టత్వం ఉండకూడదు అన్నటువంటి ఒక నిర్ణయం, అది అక్షర సంబంధమైనటువంటి నిర్ణయంగా మనం చూస్తాం. ఆ దుష్టత్వం విడిచిపోవాలి ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి అన్నట్లుగా. అంటే
ఇశ్రాయేల్లో పాపము లేకుండా పోవాలని దేవుని యొక్క ఆశ, ఆలోచన. అలా అయితే ధర్మశాస్త్రం వారికి ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. కానీ పాపం అనగా ఎట్టిదో ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. కానీ పాపాన్ని ఎలాగూ తీసివేసుకోవాలో ధర్మశాస్త్రం తెలియపరచలేదు అన్న సంగతిని మనం చూస్తున్నాం. అలా అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో మనకు తెలుసు. పాపాన్ని ఎలాగూ తీసివేయాలో ఆయన మరి ఈ లోకానికి తెలియపరిచినట్లుగా ధర్మశాస్త్రం ద్వారా పాపము తీసివేయుట కష్టతరమైంటుండగా ఆ ధర్మశాస్త్రాన్ని ఎలాగూ నెరవేర్చాలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు అలాగూ నెరవేర్చి ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేసినట్లుగా మనం చూస్తాం. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుటకు ఆయన రాలేదు, దాన్ని నెరవేర్చుటకు ఆయన వచ్చెను అనే మాట చూస్తాం. అలా అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కలువరి శిలలో ఒక్కగానొక్క బలిగాను, అర్పణగాను అర్పించుకోవడానికే ఈ లోకానికి వచ్చాడు, పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు అనే మాట మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆయన మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడు కాదు. ఎందుకంటే మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే అలా అయితే ఇశ్రాయేల్లో పాపము చేయని వారు లేరా? ఉన్నారు. మరి మందిరంలో వచ్చినటువంటి శాస్త్రులు, పరిచయులు అందరూ కూడా ఒకని వెంట ఒకరు, పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు ఏం చేశారు? బయటికి వెళ్ళిపోయారు. మీలో పాపము లేదని ఒకవేళ మీరు అనుకుంటే నా మీద రాయి వేయి అన్నప్పుడు వారందరూ కూడా బయటికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే పరిశుద్ధుడైన ప్రభువును ఎలాగైనను ఆయన మీద నింద మోపి వారు శిక్షించాలని ఆయన్ను వారు ఆలోచన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే ఇక్కడ మనకు ఒక సంగతిని మనం ఆలోచన చేస్తూ మనం ముందుకు సాగుదాం. 8వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మీద నేరము మోపవలని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగి. నిజంగా మనం కూడా ఒకప్పుడు ప్రభువును ఎరగనప్పుడు ఆయన మీద నేరాలు మోపిన వారమే. ఎవరో పరిచయులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ప్రభువు మీద నేరం మోపారు. యూదులు అందరూ కూడా నేరం మోపి ఆయన కలువరిశిలోకి అప్పగించారు అని అనుకుంటున్నాం కదా. అయితే మనమందరం కూడా నేరం మోపిన వారమే. మన యొక్క దోష శిక్షణ అంతటినీ కూడా ఆయన మీద మోపాం కదా. యెషయా గ్రంథంలో మనకు కనబడుతుంది 53వ అధ్యాయంలో చూడండి. ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను అనే మాట మనం చూస్తున్నాం. వారు ప్రభువు దోషం చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, లేక ధర్మశాస్త్రానికి విరోధంగా తప్పు చేస్తున్నాడని వారు నేరం మోపుతూ వచ్చారు. దైవగ్రంథంలో ఇంకా కొంతమంది వ్యక్తులు ప్రభువు మీద దోషం మోపినట్లుగా లేక నేరం మోపినట్లుగా కొంతమందిని గమనిద్దాం. చూడండి, ఎవరెవరు మోపారు, ఎందుకు మోపారు, ఆయన ఏం చేశాడని మోపారు, కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం ఈ సాయంకాల పూట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 61వ వచనాన్ని మనం గమనిద్దాం. 61వ వచనం. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పెనని ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరం ఏమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగుగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు, నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చునుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను,
మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టిన వాడెవడు, ప్రవచింపుము అని. ఇక్కడ ప్రధాన యాజకు ప్రభువు మీద నింద మోపినట్లుగా మనం చూస్తున్నాం. ఏమన్నాడు? ఈ 3 దినాల్లో మందిరాన్ని పడగొట్టి నేను లేపుతానని ప్రభు అన్న మాటను జ్ఞాపకం చేస్తున్నారు. ఏమన్నాడు? ప్రభు ఏ మందిరాన్ని? ఈ దేహం అనేటువంటి మందిరాన్ని ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్న ఆయన మృత్యుంజయుడై తిరిగి లేస్తానని ఆయన ఆత్మ సంబంధమైనటువంటి మందిరంను గురించిన సంగతిని తెలియజేశాడు. కానీ అక్షరార్థంగా ఉన్నటువంటి మందిరాన్ని వారు చూశారు, కానీ దేవుని నిజ దైవత్వాన్ని వారు గ్రహించలేకపోయినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని వారు శిక్షకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. 65వ వచనంలో చూడండి, వీడు దేవదూషణ చేసెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రభు ఏం చేశాడని వారు చేస్తున్నారు? వారు దేవదూషణ చేసినని ప్రభుయేసుక్రీస్తుల వారి మీద నేరం మోపుతున్నారు. అంతేకాదు, ప్రభుయేసుక్రీస్తుల వారు 3 దినాల్లో మందిరాన్ని పడగొట్టి లేపుతానని చెప్పినటువంటి మాట వారికి వినబడినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఆ సంగతిని కూడా ఎత్తి వారు చెబుతున్నట్లుగా ఆ నేరాన్ని కూడా ఆయన మీద మోపుచున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఎలాగైనా శిక్ష పడాలి. ఎలాంటి శిక్ష? అది మరణ శిక్ష అంటున్నారు. జైల్లో పెడితే కొన్నాళ్ళ తర్వాత బయటికి రావచ్చు, కానీ మరణ శిక్ష విధించాలని శాస్త్రులు, ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రభువును ఎలాగైనా ధర్మశాస్త్రానికి విరోధంగా నడుస్తూ ఉన్నాడని ఆయన్ను మరణానికి అప్పగించాలని వారు చూశారు. ఇంకొక మాట కూడా మనం గమనిస్తాం. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 2వ వచనం. ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించు కైసరునకు పన్నియవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగిరి. ఇంకొక నేరం ఏంటంట? ఈయన రాజు. ఇందాక చదువుకున్నాం, కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్లో వారు నేరం మోపుతున్నారు. పన్నియద్దు, నేనే రాజును. కానీ వారు అనుకుంటున్నారు ఈ లోక సంబంధమైనటువంటి రాజు అని వారు అనుకుంటున్నారు. అందుకే వారు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పన్ను చెల్లించిన వాడుగా మనం చూస్తున్నాం. కానీ వారేమంటున్నారు? కైసరునకు పన్నియవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగిరి. ఆయన రాజులకు రాజు. తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. ఆయన ఎవరు? శ్రీమంతుడు, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినట్లుగా మనం గమనించవచ్చు. అలా అయితే ఆయన ఈ లోకానికి రాజు కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి రాజులకే ఆయన రాజు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభువులకే ప్రభువు అయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఆయన ఏలడానికి రాలేదు అని చాలా స్పష్టంగా ఇంకొక భాగంలో మనం గమనించవచ్చు. చూద్దాం ఆ భాగంలో కూడా. కాబట్టి ఇక్కడ వారు నేరం మోపుతున్నటువంటి ఆ నేరం ఏంటంటే ఈయన రాజు అని చెప్పుకున్నాడు అని నేరం వారు మోపినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువు పట్టబడినప్పుడు పిలాతు దగ్గర పలికినటువంటి ఈ సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. ఎన్నో నేరాలు ఆయన మీద మోపారు. చూడండి, ఇంకా మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయంలో మరొక మాట అక్కడ గమనిద్దాం. 27:11 వచనాన్ని మనం చదువుకుందాం. ఏముంది అక్కడ? యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి
యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగుగా యేసు అతని చూచి నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు అంటున్నాడు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడిను. ఇంకొక మాట మనం చూడండి, అతని భార్యకు ఒక కల వచ్చింది. 17 కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగింది. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దున ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపారు. చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి పిలాతు యొక్క భార్యకు ఏం కల వచ్చిందంట? ఆయన నీతిమంతుడు అని కలలో తెలపబడినట్లుగా మనం చూస్తున్నాం. వారేం చేస్తున్నారు? ఇక్కడ ప్రధానులు, మరి ప్రధాన యాజకులు, పరిసయ్యులు అందరూ కూడా ప్రభువును ఆయన దోషి అన్నట్లుగా ఆయన మీద నేరం మోపుచున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వాస్తవానికి రాజే, యూదుల రాజే. కానీ ఇలోక సంబంధమైనటువంటి రాజుగా ఆయన ఉండడానికి రాలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట కూడా యోహాను సువార్త 18వ అధ్యాయం 29వ వచనం 30 వచనాల్లో ఒక మాట మనం గమనిద్దాం. ఆయనను ఇంకా మరి ఎలాంటి నేరం మోపారో ఆయన మీద ఇక్కడ మనకు కనబడుతుంది. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనిషిని మీద ఏ నేరం మోపుచున్నారు అని. అందుకు వారు, వీడు దుర్మార్గుడు, కాని ఎడల వీన్ని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పి. చూడండి, ప్రభువు దుర్మార్గుడు అని వారు తెలియజేస్తున్నారు. అంటే ఆయన లోకానికి ఎందుకు వచ్చారో మనం చూస్తున్నాం. పాపులను రక్షించడానికి వచ్చాడు అని మనం చూస్తున్నాం. అలా అయితే వారు మోపుతున్నటువంటి నేరం ఏంటంటే దుర్మార్గుడు అని మనం చూస్తున్నాం. అలా అయితే ఆయన మార్గాన్ని చూపడానికి లోకానికి వచ్చాడు. యోహాను సువార్తలోనే మనం చూస్తాం కదా, 14వ అధ్యాయంలో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు? నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అనే మాట మనం చూస్తున్నాం. అలా అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉన్నతమైనటువంటి మార్గం, ఉన్నతమైనటువంటి స్థలానికి ఆయన మార్గమై ఉంటున్నాడు. కానీ ఆయన దుర్మార్గానికి దారి చూపేవాడు కాదు, దుర్మార్గుడు కాదు, చెడ్డ మార్గాన్ని కలిగినటువంటి వాడు కాదు. దుర్మార్గుడెవడు? అపవాది క్రియలు చేయువారు దుర్మార్గులు అనే విషయాన్ని మనం గమనించాలి. అలా అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఈ నేరం కూడా వారు మోపినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక మాట చూద్దాం. 18వ అధ్యాయంలోనే యోహాను సువార్త 33 నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. ప్రభువైన యేసుక్రీస్తుల వారికి కొన్ని సంగతులు తెలియజేశాడు. చూద్దాం. పిలాతు తిరిగి అధికార మందిరంలోనికి ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగుగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నేను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేస్తివని అడుగుగా యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఇక్కడ చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు, ఈ లోకమట ఈ రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. రాజు అని చెప్పుకొచ్చాడు కదా. అలా అయితే ఆ రాజు ఒక రాజ్యానికి
రాజు కదా. అలా అయితే ఈ రాజ్యానికి సంబంధమైనటువంటి వాడిని కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగుగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చారట? నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టి తిని అనే మాట మనం చూస్తున్నాం. అలా అయితే ఇక్కడ ఒక నేరం మోపారు. ఆ నేరాలన్నీ కూడా మరి రాజు ఎదుట ఆనాడు రోమా ప్రభుత్వం మరి ప్రజలను ఏలుతున్నటువంటి దినాలవి. యూదులు అనగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క స్వజనులు ప్రభువును శిలువకు అప్పగించడానికి వారు ప్రయత్నించినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే ఆ క్రమంలో మరి రాజునని నెపముతో వారు ఆ యొక్క నేరం మోపి వారిని అప్పగించాలని చూసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభు అంటున్నాడు 36వ వచనంలో, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. ఆయన రాజ్యం ఎలాంటిది అంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే, ఒకవేళ ఈ లోక సంబంధమైనదైతే నా సేవకులు వచ్చి మీకు అప్పగింపబడకుండా పోరాడేవారు అని ప్రభు చెప్పుచు నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అన్నాడు. అంటే ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది ఎలాంటిదంట? నశించిపోయేది, ఇది శాశ్వతంగా ఉండేది కాదు. ఈ లోకంలో మహా అంటే రాజులు లేకపోతే మంత్రులు ఎన్ని రోజులు ఉంటారమ్మా? 5 ఏళ్ళ, మరలా గెలిస్తే మరలా 5, అంతే కదా. అలా అయితే ఈ రాజులు రాజరికం ఎన్ని సంవత్సరాలు చేస్తారు అని అంటే 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు మరలా గెలిస్తే. అలా అయితే మన యొక్క ప్రభు యొక్క రాజ్యం, మన రాజులకు రాజు యొక్క రాజ్యం, మన ప్రభువుల యొక్క రాజ్యము ఎంతకాలం ఉంటుందంట? యుగ యుగములు, శాశ్వత కాలము నిలిచేటటువంటి ఆ రాజ్యాన్ని గురించి తెలియజేయడానికే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చానని, అది సత్యమును గూర్చిన సంగతిని నేను సాక్ష్యమిచ్చుటకే ఈ లోకంలో నేను పుట్టాను అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ రాజుతో తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక మాట, ఎందుకు వచ్చాడు ఆయన? లూకా సువార్త 23వ అధ్యాయం చూడండి, 5వ వచనం. అయితే వారు, ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. ఇక్కడ పిలాతు దగ్గర చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువు ఎలాగ ఉపదేశిస్తానంట? వారిని ధర్మశాస్త్రానికి విరోధంగా నిలవమని ప్రేరేపిస్తున్నట్లుగా ప్రజలను ప్రభువు ప్రకటిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అలా అయితే వారు చెప్పుచున్నటువంటి మాట పిలాతు దగ్గర ఏంటంటే, వారు ఉపదేశిస్తున్నాడు. ఉపదేశం, ఎలాంటి ఉపదేశం బోధించడానికి వచ్చాడు ఈ లోకానికి? ఆయన మంచి ఉపదేశం. ప్రభువైన యేసుక్రీస్తుల వారు పుట్టినప్పుడు ఈ లోకంలో దూత ఆయన గురించి చెప్పినటువంటి మాట 2వ అధ్యాయం లూకా సువార్తను మనం గమనిస్తాం. ఏంటి ఆ మాట? 10వ వచనం, 2:10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైనటువంటి సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఆ సువర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలా అయితే ఆయన మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు, మనకు ఉపదేశించడానికై మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు అనే సంగతులు వారు తెలుసుకోలేక ప్రభువును అన్నాడు ఆయన మీద నేరం మోపి, నిందలు మోపి, అవమానపరిచి ఆయన్ను శిలువకు అప్పగించే ప్రయత్నాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 7వ
వచనంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారి మీద ఎలాంటి నింద మోపుతున్నారో అక్కడ ఒక మాట మనం గమనిద్దాం. 19 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 19. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనను గనుక ఆ నియమం చొప్పున ఇతడు చావవలెనని చెప్పిరి. ఎందుకంటే దేవుని కుమారుడు అని అతడు చెప్పుకుంటున్నాడట. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ఈ లోకానికి దేవుని కుమారుడుగానే వచ్చాడు. యెషయా గ్రంథంలో చూద్దాం, చూడండి 6వ అధ్యాయం కదా, 9వ అధ్యాయం ఏముంది ఆయనకు ఆయన ఈ లోకానికి 2వ వచనం నుంచి మనం చదువుకుంటే, చీకటిలో నడుస్తున్నటువంటి జనులకు గొప్ప వెలుగును, మరణ చేయగల దేశంలో నివాసం ప్రకాశమైనటువంటి వెలుగును అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 6వ వచనంలో ఆయనకి ఎలాంటి పేరు పెట్టబడింది మనం చూస్తాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అలా అయితే యేసుక్రీస్తు ప్రభువారే లోకానికి దేవాది దేవుడుగా దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన లోకంలో పుట్టాడు. ఎలా పుట్టాడు? శిశువుగా ఆయన పుట్టాడు. ఆయన మీద ఏముంటుందట? రాజ్యభారం ఉంటుంది. ఇలా ఒక రాజ్యభారం కాదు, దేవుని యొక్క పరలోకంలో ఆయన రాజ్యభారం. అలా అయితే ఈ లోకంలో ఆయనకు రాజులంగా యాజకులుగా చేసుకోవలసిన ఆవశ్యకత ఉంది. అలా అయితే మనందరం కూడా రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాం, ఆయన రాజ్యంగా మనం చేయబడ్డాం అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అనే మాట చూస్తున్నాం. అలా అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనలందరినీ కూడా సమాధానపరచు నిమిత్తం ఆ కలువరిశిలోకి అప్పగించాడే కానీ వారి నేరాలన్నీ కూడా ఎక్కడ కూడా రుజువు కాలేదు. వారి నిందలన్నీ కూడా ఎక్కడ ఆయన నిందితుడని గుర్తించలేదు. ఇలా అన్నాడు కదా, ఈయన యందు నాకు ఏ దోషము కానరాలేదు, ఈయన ఏ చెడు కార్యం చేసినని మీరు ఈయన సిలువ వేయమని చెప్తున్నారు అంటే వారేమన్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి. ప్రభువును గూర్చినటువంటి ఆయన మీద నేరం మోపాలి అన్న ఆలోచనే కానీ వారిలో ఉండిపోయింది. కానీ వారు ప్రభువును గూర్చిన ఒక్క సంగతిని వారు ఆలోచించిన వారు కాదు. అలాగూ జరగవలననే ప్రభువు నిర్ణయించిన వాడుగా మనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువు ఒక మాట అంటాడు. ఏమంటాడు ఆయన? నాలో పాపమున్న మీలో స్థాపించగలరా అన్నాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. 46వ వచనం, 8వ అధ్యాయం 46వ వచనంలో మనం గమనిస్తాం. అలా యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద ఎన్నో నేరాలు మోపారు, నిందలు మోపారు. అయితే ఆయన నేరాలు నిందలు మోపబడానికి ఆయన ఎలాంటి పాపం, ఎలాంటి దోషం, ఎలాంటి చెడు కార్యం చేసినటువంటి వాడు కాదు. అక్కడ ఆ స్త్రీని పట్టుకొని వచ్చినటువంటి వారు దోషాన్ని కలిగి ఉన్నటువంటి వారు, పాపాన్ని కలిగి ఉన్నటువంటి వారు, నేరభరితులుగా వారిని మనం చూస్తాం. కానీ వారేమనుకొని వచ్చారు? పాపం మేము చేయలేదు, ఏమాత్రమే పాపం చేసింది అనుకొని తీసుకొని వచ్చారు. కానీ ప్రభువు తెలియజేసిన సంగతి ఏంటంటే మీరందరూ కూడా పాపం చేసిన వారే అన్నట్లుగా వారికి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే మన యొక్క శిక్షను కూడా మనం ఆయన మీద మోపినట్లుగా మనం చూస్తున్నాం కదా. మనందరి దోషమును ఆయన భరించెను అనే మాట చూస్తున్నాం. అందుకే రాజ్యభారం ఆయన మీద ఉండును అనే మాట మనం చూస్తున్నాం. ఇందాక 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మనం గమనించినటువంటి మాట మనం చూస్తే, యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపాను. అలా అయితే మనందరి దోషాలు ఆయన మీద మోపాడు. మనం కూడా దోషం చేసిన వారమే. మనందరం కూడా, ఓన్లీ యూదులు ఇశ్రాయేలు మాత్రమే కాదు, కానీ వారు నేరం మోపారు. మనం కూడా ఏదో ఒక నేరం ఆయన మీద మోపాలి కదా. అలా అయితే మన నేరం పోవాలంటే
ఆయన మీద, మన దోషం పోవాలంటే ఆయన మీద మోపాలి. అలా అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన మీద ఉన్నటువంటి ఆ నేరాన్ని, మన మీద ఉన్నటువంటి ఆ దోష శిక్షను, మనలో ఉన్నటువంటి ఆ చెడుగును ఆయన మీద మోపుకున్నాడు. భక్తుడైన యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఒక సంబోధన చేసినట్లుగా మనం చూస్తాం. ఏంటి ఆ సంబోధన? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. అలా అయితే మన పాపములన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడు? మోసాడు. మన నేరములన్నిటినీ కూడా ప్రభు ఏం చేశాడు? మోసాడు. ఆయన మోయడానికే ఈ లోకానికి వచ్చాడు అని దైవ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నాం. అలా అయితే లోకంలో మనం అందరం ఉన్నాం కదా. లోకం అంటే మట్టి కాదు. అంటే గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, లోకం అంటే ఏదో మట్టి చెట్టు పుట్టలు కాదు. అలా అయితే మనమే, అలా అయితే మనందరి దోషము, మనందరి నేరం, మనందరి పాపము ఆయన మోసినట్లుగా మనం చూస్తున్నాం. ఏదో ఆయన దోషం చేశాడు, ఆయన పాపం చేశాడని ఇంకా ఎంతోమంది ఆయన మీద నేరం మోపుతూ ఈనాటికి ప్రభువు చెంతకు చేరువచ్చిన వారు కారు. ఎంత భయంకరమైన పరిస్థితి! వారి పాపంలో నుంచి చనిపోతే వారు నిత్య నరకాగ్నుండానికి వెళతారని దైవగ్రంథమైన బైబిల్ తెలియజేస్తా ఉన్నాం. అలా అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఎలాంటి వాడట? సరిపోయినవాడు. మనం పాపం భరించవలసినటువంటి వారు, శిక్షను భరించవలసినటువంటి వారు, మనం చేసిన నేరాన్ని భరించవలసినటువంటి వారు, మనం చేసిన దోషాన్ని, మనం చేసిన చెడు కార్యాలను వాస్తవానికి మనమే భరించవలసిన వారు. మన శిక్ష అంతటినీ ఆయన మీద వేశాడు. యెహోవా ఆయన ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆ కలువరి శిలువలో నలుగుగొట్టుటకు మన నిమిత్తము ఆయనకి ఇష్టమైనట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే దేవాదేవుడు మనందరి దోష శిక్షను ప్రభువైన యేసుక్రీస్తుల వారి మీద మోపి మనకు రావాల్సినటువంటి శిక్షను ఆ కలువరి శిలువలో కొట్టివేసి ఏం చేశాడు? మనకు జీవాన్ని ప్రసాదించాడు, నిత్య జీవాన్ని ప్రసాదించాడు. అలా అయితే మనం ఎలాగుండాలి అన్నాడు. నోవాహు యొక్క జీవితంలో జరిగిన సంఘటన మనం గమనిస్తే ఏం జరిగింది? నోవాహు యొక్క జీవితంలో అందరూ పాపం చేశారు. పాపం చేసి లోకాన్ని దేవుడు చూశాడు. దేవుని దృష్టికి ప్రజలందరూ ఎలా కనబడ్డారు? చెడుతనం కలిగినటువంటి ప్రజలుగా కనబడినటువంటి ఆ ప్రజలను దేవుడు ఒక నీతి కలిగినటువంటి జనాంగాన్ని నేను ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నాడు. నిందారహితమైనటువంటి జీవితం కలిగినటువంటి ఒక జనాన్ని నేను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ ఏమైంది? తర్వాత కూడా పాపాన్ని భరిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే నోవాహు ఎలా ఉన్నాడు? నోవాహు 7వ అధ్యాయం కదా, ఆదికాండం 7వ అధ్యాయంలో ఆయన ఎలా ఉన్నాడు? ఆయన నిందారహితుడు, నీతిమంతుడుగా మనకు కనబడతాడు. 6వ అధ్యాయం చూడండి, 9వ వచనం. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును, అతని తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అనే మాట మనం చూస్తున్నాం. అలా అయితే నోవాహును తప్ప మిగిలిన వారిని అందరినీ కూడా జల ప్రళయము ద్వారా సమాధి చేసి నోవాహు యొక్క కుటుంబాన్ని మాత్రము రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు కోరుకునేది ఏమిటి అని మనం చూస్తే ఆయన నీతిని కోరుకుంటున్నాడు. నిందారహితమైనటువంటి జీవితాన్ని దేవుడు తన ప్రజల ఎడల కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట కూడా తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం. చూడండి, మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీ సంఘానికి తెలియజేసినటువంటి మాట ఏంటంటే 5:23వ వచనాన్ని మనం గమనిద్దాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక,
మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు చదవండి మీరే, నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అలా అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి ప్రభు యొక్క ఆశీస్సులు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడయందు సంఘం యొక్క జీవితం ఎలా ఉండాలంట? నిందారహితముగాను సంపూర్ణముగాను కాపాడబడినట్లుగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే ప్రభువు కోరుకుంటున్నటువంటి సంఘం ఎట్టిదై ఉండాలంట? నిందారహితమైనటువంటి సంఘం. ప్రభు మన నిమిత్తం నింద భరించాడు, మన నిమిత్తం నేరం మోపబడ్డాడు, మన నిమిత్తం దోషం భరించాడు, శిక్ష యావత్తు ఆయన వేసుకున్నాడు. అలా అయితే ఆ శిక్ష ఏమన్నాడు? లూకా సువార్తలో 19వ అధ్యాయంలో 103వ అధ్యాయంలో కీర్తనలో మనం చూస్తే ఏమన్నాడు అక్కడ? మన పాపమును ఎంత దూరం పడేశాడంట? పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అలా అయితే మనల్ని విడిచిపోయినటువంటి ఆ నింద కావచ్చు, ఆ నేరం కావచ్చు, ఆ చెడు కార్యాన్ని కావచ్చు, మన ప్రభు మనకెంతో దూరంగా ఉంచాడు అనే మాట చూస్తున్నాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమను ఆయన మనకంత దూరపరిచి ఉన్నాడు. అలా అయితే మన ఎడలను ఆయన కోరుకుంటున్నటువంటి స్థితి ఏంటంటే మనం నిందారహితముగా దేవుని యొక్క సన్నిధిని కలిగి ఆయనతో కూడా శాశ్వతంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ సంగతులు మనం ఆలోచన చేసి మన యొక్క జీవితంలో మరి ఎన్నో నిందలు అవమానాలు మనం ఎదుర్కొన్నాం అపవాది ద్వారా. అపవాది నుంచి దూరం మనం ప్రభువుకు దగ్గరయ్యాం. ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలి? నిందలేని జీవితాలు కలిగి ఉండాలి. నింద ప్రభువు నింద మోపబడ్డారే కానీ ఆయన నిందకు తగినటువంటి సాక్ష్యాధారాలు ఎక్కడా లేవు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయన దోషిగా మోపబడినటువంటి సాక్ష్యాలు లేక నేరాలు ఏవి కూడా చెల్లుబాటు కాలేదు. కానీ చివరికి వారి కేకలు వినబడి గెలిచినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే అదంతా కూడా మన ప్రభువుల వారు ప్రాణం పెట్టుటకే ఈ లోకానికి వచ్చాడని, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదని యేసుక్రీస్తు ప్రభువారే లోకంలో ఉన్నప్పుడు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే మనం ఎన్నో నిందలు ప్రభు మీద మోపాం. మన యొక్క నింద కూడా ఆయన మోసాడు. మన నేరం, మన చెడు కార్యాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. అలా అయితే మోపబడిన నేరాలు ఇక మనలో ఎలా ఉన్నాయి? దూరపరచబడి ఉన్నాయి. అలా అయితే మనం నిందారహితంగా సంఘం ఎలా ఉండాలి? నిందారహితంగా మన ప్రభువుకు దగ్గరగా సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రభువును చేరుకునే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. కనుక అలాగూ మనం జీవించుదుగాక. దేవుడు తన మాటను దీవించుగాక.